So hi friends, welcome to my channel QA Guru Telugu and English. నా పేరు ప్రశాంత్ and I am working as an automation test engineer with real-time experience in manual testing and automation testing using Java and Selenium combination. Not only those combination, I am already working with the robot framework with the Python combination, and for version control we are working on the Git and Jenkins and many other tools. So ఈ ఛానల్లో మనం టుగెదర్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. బిగినర్ లెవెల్ నుంచి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వరకు, whether you are a fresher graduate, a job seeker, someone already working in a QA. So this channel will help you understand core manual concepts, uh, and also learn popular automation tools like Selenium and Java and robot framework and Python, and working with tools like Git, Jenkins and CI/CD pipeline. సో ఈ ఛానల్ పేరు మళ్ళీ ఒకసారి మీకు మెన్షన్ చేస్తున్నాను, QA గురు తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఇక్కడ మెయిన్లీ మనం ఫోకస్ చేస్తుంది సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ మీద. అండ్ నేను ఇక్కడ ఈ ఛానల్లో ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ యూస్ చేస్తున్న లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు అండ్ ఇంగ్లీష్. సో మై నేమ్ ఈస్ ప్రశాంత్. ఐఎమ్ ద ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్. Currently, I am working with Java with Selenium combination, robot framework, Python for my current projects. Why this channel actually? ఈ ఛానల్ మెయిన్ టార్గెట్ వచ్చేసరికి ఫర్ ఫ్రెషర్స్ అండ్ జాబ్ సీకర్స్. ఎందుకు అంటే నార్మల్గా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసేద్దామని అనుకుంటున్నారు, బట్ దిస్ ఎ ప్లెంటీ ఆఫ్ కాంపిటీషన్. సో నేను చెయ్యొద్దు అని అనట్లేదు, బట్ ఎవరికైతే కోడింగ్ ప్రాబ్లం అనిపిస్తుందో సో దే కెన్ స్విచ్ టు టెస్టింగ్ సైడ్. అక్కడ మనం మన కెరియర్ని మాన్యువల్ టెస్టింగ్తో స్టార్ట్ చేయొచ్చు. అలా అలా స్టార్ట్ చేసుకుంటూ ఏదైనా జావా ఆర్ పైథాన్ కాంబినేషన్ నేర్చుకుంటూ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ మనం ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ స్విచ్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటిదంటే, సో ఆ స్విచ్ అవ్వడానికి కావాల్సిన గైడ్ లైన్స్ అండ్ లాంగ్వేజ్ సెటప్ ప్రతిదీ నేను మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఒక రోడ్ మ్యాప్ ఇస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ ఇంకొకటి, ఈ ఛానల్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ నాన్ ఐటీ స్టూడెంట్స్. ఈవెన్ బీకామ్లో కామర్స్ సైడ్ వాళ్ళు ఉన్నారు, బీటెక్లో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ బ్యాక్గ్రౌండ్ పర్సన్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళని ఈజీగా ట్రైన్ చేసే, ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ప్రతిదీ నా దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంది. డెఫినెట్గా నేను ఆ రోడ్ మ్యాప్ మీకు ఇస్తాను. అండ్ ఇంకొకటి, మన లోకల్ లాంగ్వేజ్లో మనం నేర్చుకుంటున్నాం అంటే ఓన్లీ ఇంగ్లీషే కాకుండా తెలుగు కూడా యూస్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో this channel is very helpful for freshers and job seekers and already existing employees who are working in the testing. So ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం యాక్చువల్లీ, what we learn here. So we are starting our journey with the manual testing topics, and slow on we will stepping into the Java and Selenium combination automation tool. జావా అనగానే చాలామంది భయపడతారు నాన్ ఐటీ క్యాండిడేట్స్, అమ్మో ఇంత పెద్ద లాంగ్వేజ్ నేను ఎలా నేర్చుకోగలను అని చెప్పి. బట్ నో వరీస్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ గైస్. చాలా బేసిక్ లాంగ్వేజెస్ నుంచి స్టార్ట్ చేద్దాం, చాలా బేసిక్స్ నుంచి. ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 100 పీపుల్స్ ఐ హ్యావ్ ట్రైన్ జావా అండ్ సెలీనింగ్ ఆటోమేషన్ కాంబినేషన్. నో వరీస్ దట్, మీరు అస్సలు భయపడకండి. నేను ఎంత హెల్ప్ చేయాలో, అసలు ఎంత బేసిక్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేయాలనేది నా దగ్గర ఒక మ్యాప్ ఉంది. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ అవుతాను. అండ్ ఒక జావా సెలీనియం కాంబినేషనే కాదు, రోబోట్ ఫ్రేమ్వర్క్ ప్లస్ పైథాన్ కాంబినేషన్ కూడా ఉంది. ఇది అసలు మీరు చెప్తున్నాను, జావా సెలీనియం మీకు వచ్చిందంటే ఈ రోబోట్ ఫ్రేమ్వర్క్ విత్ పైథాన్ కాంబినేషన్ డెడ్ ఈజీ. ఎందుకంటే ఇది చాలా కీవర్డ్ డ్రివెన్ ఇన్ ద సెన్స్ జస్ట్ నార్మల్ కీస్ ఉంటాయి. ఎలా అంటే మనం నార్మల్గా జావా సెలీనియం కోడ్ ఒక వెబ్సైట్ని క్లిక్ చేయాలంటే కనీసం ఒక 5 to 6 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. బట్ ఇక్కడ మనకి చాలా సింపుల్గా రాయొచ్చు. డెఫినెట్గా మీకు ఆ వేరియేషన్ చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇది ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ మనం నేర్చుకుంటాము ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్. అండ్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఛానల్ ఈస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది వరకు ఐ మీన్ 50+ పర్సన్స్ నేను ఇంటర్వ్యూ చేశాను. అది మాన్యువల్ టెస్టింగ్ అనే కాదు, ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా చేశాను. సో నాకంటూ ఒక మోర్ దెన్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి మైండ్లో. డెఫినెట్గా నేను నాకు ఒక షీట్ ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ సిఐ టూల్స్ లైక్ సిఐసిడి టూల్స్ లైక్ గిట్, జెంకిన్స్ ఇవి ఎలా యూస్ చేస్తాను ఫర్దర్గా మనం నేర్చుకుందాం.
మెయిన్గా మనం నేర్చుకోబోతున్నది ఈ ఛానల్లో మాన్యువల్ టెస్టింగ్ అండ్ జావా సెలీనియం ఎలా చేస్తున్నాము అండ్ పైథాన్ రోబోట్ ఫ్రేమ్వర్క్ ఎలా చేస్తున్నాము. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో నార్మల్ వెబ్సైట్స్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేసేదని అనట్లేదు. ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ 3 డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ విత్ మీ. ఆల్రెడీ ప్రొడక్షన్లో రన్ అవుతున్నాయి. అవి నేను మీకు చూపించడానికే ట్రై చేస్తాను. డెఫినెట్గా బిఫోర్ దట్ మీరు చేయవలసింది ఏంటి అంటే బేసిక్గా ఎలా నేర్చుకోవాలి జావా, జస్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ అవి ఏంటి మరీ డీప్గా మనం నేర్చుకోవట్లేదు. టెస్టింగ్కి ఎంతవరకు అవసరం అంతవరకు నేర్చుకుంటాం మనం. అంతే తప్ప మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జావా నేర్చేసుకుని ఒక అప్లికేషన్ అయితే మనం రెడీ చేయం. సో ఇవి మనం ఈ జావా సెలీనియం నేర్చుకుంటూ కొన్ని నార్మల్గా మనకు టెస్టింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ టెస్టింగ్ వెబ్సైట్స్లో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ రియల్ టైం ఎక్స్పీరియన్స్కి మనం ఒక టెస్ట్ కేసెస్ ఎలా రాస్తాము, ఐ మీన్ ఎలా డ్రాప్ చేస్తాము, ఇవన్నీ మనం ఫర్దర్గా నేర్చుకుందాం. ఫైన్. సో ఈ 5 థింగ్స్ డెఫినెట్గా మనం కవర్ చేద్దాం ఇన్ ఫ్యూచర్. ఓకే. నెక్స్ట్ ఏంటిదంటే నో కోడింగ్ నో ప్రాబ్లం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నాన్ నేటివ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఈజీగా నేర్చుకునేటట్టుగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఐఎమ్ ద తెలుగు గాయ్. సో నో వరీస్ దట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ ద వర్కింగ్ ప్రొఫెషనల్. కొంచెం రిప్లై ఇవ్వడానికి లేట్ అవుతుంది, బట్ డెఫినెట్గా డ్యామ్ షూర్గా మీకు రిప్లై అయితే దొరుకుతుంది. యా, ఇంతకుముందు నేను చెప్పినట్టు నాకు దొరికే ఆ సాటర్డే సండేస్లో నేను వీడియోస్ చేసేసి మీకు అప్లోడ్ చేయడానికి ఉంటుంది. మేబీ చిన్న డిలేస్ ఉంటాయి. డిలేస్ ఉన్నా కూడా నేను చాలా క్లియర్గా సింపుల్గా అండ్ మోర్ ఓవర్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను కాదనట్లేదు, బట్ ఒక ప్రాక్టికల్ మేనర్లో మీకు చెప్దామనే ఒక చిన్న గైడ్లైన్స్ నేను ఫాలో అవుతున్నాను. సో నేను ఏది చెప్పినా కూడా ఒక ప్రాక్టికల్గా ఒక సినారీ మీ ముందు పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఫర్దర్గా మూవ్ అవుతాను. I hope clear. So guys, that's all about my intro and my channel. So please like, share and subscribe. డెఫినెట్గా మర్చిపోకండి, ఫర్దర్గా ఇంకా వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం. సో హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ అప్డేట్స్. సో లెట్ స్టార్ట్ లెర్నింగ్. టెస్టింగ్ చేద్దాం గురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.